హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపను బట్టి ఇదిగో అమ్నోను చూపులో చెల్లెల మీద పడిందని 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటున్నాం. కనుక నీవు యథార్థంగా ఉండి ప్రార్థన చేయి, మంచి మనసుతో ప్రార్థన చేయి, లోకం వైపు చూడదు. చిన్న కుమారుడు చూపులు రంగులు ప్రపంచం మీద పడి లోకాసు వార్త 15వ అధ్యాయము 16వ వచనం 13వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క నామంలో మరి ఆదికాండం 34:1 ప్రకారంగా దేనా చూపులు లోకం మీద పడింది. కనుక నీవు లోకానుసారంగా నువ్వు ఉండదు, దేవుని వైపు చూడు. మరి నీ చూపు ఎటు ఉందో చూసుకో, సరి చేసుకో, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, ఆంగలార్చు, గోజాడు. దేవా, నా కుటుంబాన్ని కాపాడు ప్రభా, నా సంఘాన్ని కాపాడు, నా తల్లిదండ్రులను కాపాడు, నా తోబుట్టువులను కాపాడు నాయన అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు కలిగించుగాక. ఆమేన్.